హలో ఆల్, ఈ వీడియో ఓటింగ్ అనాలిసిస్ గురించి ఉంటుంది. ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అన్అఫిషియల్ పోల్స్ లో లెక్కలు మారిపోతున్నాయి అనమాట. చాలా వేగంగా మారుతున్నాయి. ఎంత వేగంగా అంటే అసలు మామూలు కూడా కాదు, షాక్ అవుతారనమాట. సో ఇప్పటి వరకు మనం అఫిషియల్ పోల్స్ అన్అఫిషియల్ పోల్స్ లో ఎవరైతే మగుటం లేని మహారాణి అని అనుకుంటున్నామో, సో మేబీ ఆ ప్లేస్ కి దెబ్బ పడుతుందా అన్నట్టు కనిపిస్తున్నాయి అనమాట పోల్స్. అసలు ఏంటి అనేది మాట్లాడుకుందాం. సో అండ్ నిఖిల్ గురించి మాట్లాడుకుందాం, కళ్యాణ్ గురించి మాట్లాడుకుందాం, డెమోన్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో 1 by 1 మాట్లాడుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒకసారి లైక్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తుంటే అక్కడ కూడా ఫాలో అవ్వండి. మంచి మంచి స్టోరీస్ ఉంటాయి. అది చూసిన తర్వాత ఫాలో అవ్వడానికి ట్రై చేయండి అట్లీస్ట్. ఓకేనా? ఇప్పుడు వచ్చరికి ఓటింగ్ లో కళ్యాణ్ టాప్ లో కనిపిస్తున్నాడు అన్అఫిషియల్ పోల్స్ లో. ఎందుకంటే ఆపరేషన్ దివ్య అనేది ఏదైతే తనుజ ఫ్యాన్స్ స్టార్ట్ చేశారో, సో మేబీ వాళ్ళు ఇంకా దాని మీద ఫోకస్డ్ గా ఉన్నారు. బట్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోఆర్డినేట్ చేసుకుంటూ ఇదే మంచి టైం కదా అని చెప్పి కళ్యాణ్కి తనకు ఓట్లు వేసుకుంటున్నారు. బికాస్ ఎందుకంటే సో ఒక వెబ్సైట్ పోల్స్, యూట్యూబ్ పోల్స్, ఇన్స్టా పోల్స్ ఈ 3 ఉంటాయి. సో యూట్యూబ్ పోల్స్ లో మాత్రం తనుజాని కొట్టే వాళ్ళు లేరు. సో తనుజ దగ్గరికి కూడా ఎవరు రావట్లేదు. వేరియేషన్ చాలా క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఎందుకంటే 4 బొమ్మలే పెడతారు కాబట్టి ఆ 4 తనుజాని, కళ్యాణ్ని, డెమోని, ఋతువుని పెట్టినా, లేకపోతే తనుజాని, కళ్యాణ్ని, సంజన గారిని, బర్నీ గారిని పెట్టినా, ఇంక ఎలా పెట్టినా కానీ సో తనుజ గారు లీడ్ చేస్తుంటారు అనమాట దాంట్లో. బట్ వెబ్సైట్ పోల్స్ లోకి వచ్చేసరికి, ఇన్స్టా పోల్స్ లోకి వచ్చేసరికి దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్టా పోల్ తీసుకుంటాం, మంచి ఓటింగ్ పడుతున్న ఒక ఇన్స్టా పోల్, లార్జెస్ట్ కమ్యూనిటీ ఉన్న ఒక ఇన్స్టా పోల్లో ఓటింగ్స్ కళ్యాణ్ టాప్ లో ఉంటున్నాడు. అండ్ నెక్స్ట్ తనుజ, డెమోన్ వాళ్ళు ఉంటున్నారు టాప్ లో. అంటే లైక్ ఇంకొక వెబ్సైట్ పోల్ తీసుకుంటే కళ్యాణ్ టాప్ లో ఉన్నాడు, సెకండ్ ప్లేస్ లో గౌరవ్ ఉన్నాడు, 3వ ప్లేస్ లో తనుజ గారు ఉన్నారు. అంటే లైక్ ఆపరేషన్ ఏదైతే జరుగుతుందో దివ్య, సో దివ్యాని డౌన్ చేద్దామని చెప్పి నిఖిల్ కి బీభత్సమైన ఓట్లు పడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అన్అఫిషియల్ పోల్స్ లో నిఖిల్ కి ఒక 1000 ఓట్లు పడితే దాంట్లో 900 ఓట్లు దగ్గర తనుజ ఓట్లే ఉంటాయి. ఒక 100 ఓట్లేమో నిఖిల్కి ఏమైనా ఉంటాయేమో. ఎందుకంటే నిఖిల్ ఫస్ట్ టైం నామినేషన్స్ లోకి రావడము, నిఖిల్కి ఒక ఫ్యాన్ బేస్ అనేది ఇంకా క్రియేట్ అవ్వలేదు. సో అలాంటి ఎంత గేమ్ ఆడింది కూడా ఏం లేదు. అలాంటి నిఖిల్ కోసం వెళ్ళి ఓట్లు వేస్తున్నారు అంటే అన్అఫిషియల్ పోల్స్ లోను, యూట్యూబ్ ఛానల్స్ లోను, లేకుంటే ఇన్స్టా పోల్స్ లోను ఓట్లు వేస్తున్నారు అంటే మెజారిటీ తనుజ ఫ్యాన్స్ వేస్తున్నారు. ఎందుకంటే దివ్యాని డౌన్ చేయడం కోసం ట్రై చేస్తున్నారు. సో దివ్యకి నిఖిల్ కి పెద్ద తేడా లేదు అన్అఫిషియల్ పోల్స్. జస్ట్ ఒక 300 ఓట్లు, 400 ఓట్ల తేడాతో ఉన్నారు వాళ్ళిద్దరు అంతే. మేబీ నైట్ కి డౌన్ చేస్తారు వాళ్ళు అన్అఫిషియల్ పోల్స్ లో. మరి అఫిషియల్ లో ఎలా పడుతుంది అనేది మనకి రేపొద్దున ఆ ట్రెండ్, ఆ ఫ్లో తెలుస్తుంది. బట్ ఇప్పుడు మాత్రం అన్అఫిషియల్ పోల్స్ అయితే కళ్యాణ్ టాప్ లీడ్ చేస్తున్నాడు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ప్రోమో చూస్తుంటారు, మధ్యాహ్నం తర్వాత గేమ్ నడుచుద్ది. దాంట్లో సెకండ్ తర్వాత సంజన గారికి ఓడిపోతారు అనమాట. ఆ టాస్క్ ఏదైతే చూసారు ఆ ప్రోమోలో, సంజన గారికి తర్వాత సుమరానికి గేమ్ పెడతారంట. దాంట్లో కొంచెం గొడవలు జరుగుతాయంట. దాంట్లో మనోడు సంచాలక్గా ఉంటాడు. సంజన గారికి గెలిచారని చెప్పి నా మాటే శాసనం అనే రేంజ్ లో చెప్తారంట రాజుగా. సో అప్పుడు మేబీ అది కరెక్ట్ అయింటే మనోడికి బీభత్సమైన ఎలివేషన్ పడుద్ది. అసలు నెక్స్ట్ లెవెల్ కుర్రాడికి మాస్ ఓటింగ్ జాతర అయితే పడుద్ది అనమాట. సో తనుజ గారు కూడా గేమ్ బాగానే ఆడారు. సో ఇంతకైతే టాస్క్ చూసారో దాంట్లో ఫస్ట్ సేవ్ అయింది తనే కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ వచ్చుద్ది. అండ్ తనుజ గారు గేమ్స్ గట్టిగా ఆడుతున్నారు కాబట్టి సో ఆమెకు కూడా ఓటింగ్ బాగానే పెరుగుద్ది అనమాట. బట్ అఫీషియల్ పోల్స్ లో ఎలా ఓటింగ్ పడుతుంది అనేది ఎగ్జాక్ట్ గా అంటే లైక్ తనుజ ఫ్యాన్స్ క్రాస్ ఓటింగ్ చేస్తున్నారా, తనుజ ఫ్యాన్స్ ఏం చేస్తున్నారో మనకి తెలియదు. మనం ఏంటి, సో తనుజ గారికి మంచి ఓటింగ్ పడుతుంటది అనేది తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళు అడిగినా మనం చెప్పే ట్రెండ్ ఏంటంటే తనుజ గారికి టాప్ లో ఉన్నారు, తనుజ గారు ఓటింగ్ పడుతుంది అని చెప్పారు అనుకో ఫర్ ఎగ్జాంపుల్. అంటే క్రాస్ ఓటింగ్ జరగట్లేదని. లేదు కళ్యాణ్ టాప్ లోకి వెళ్ళిపోయాడు అని చెప్పారు అనుకోండి, రేపు పొద్దున కళ్యాణ్కి మంచి ఓటింగ్ పడుతుంది, తనుజ కంటే దగ్గర కళ్యాణ్ తనుజకి దగ్గరగా వచ్చేసాడని చెప్పారు అనుకోండి. సో ఎపిసోడ్ లో పాజిటివ్ పడి కళ్యాణ్ దగ్గరికి వచ్చాడు అని చెప్తే మాత్రం సో ఖచ్చితంగా తనుజది మాత్రం ఆ క్రాస్ ఓటింగ్ జరుగుతున్నట్టే లెక్క. ఓకేనా? అది అనమాట, సింపుల్, అలా తెలుసుకోవచ్చు. అండ్ కళ్యాణ్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ ఫ్యామిలీ నిన్న నైట్ వద్దు అది ఇది అంటున్నాడు. మనం చూసుకుంటే ఇప్పుడు అబ్బాయి అది స్టంట్ వేస్తున్నాడా లేదా అంటే అబ్బాయి ఆర్మీలో ఉండే అబ్బాయి. ఓకేనా? 9 నెలలు 6 నెలలు ఆర్మీ బార్డర్లోకి వెళ్ళి వర్క్ చేసే అబ్బాయి. ఇప్పుడు వచ్చి 70 రోజులు కాదు గట్టిగా. మరి 70 రోజులకు వాళ్ళ ఫ్యామిలీని చూడాల్సిన అవసరం అబ్బాయికి ఏముంది? 6 నెలలు అబ్బాయి ఉదయం 9ంటికి వెళ్ళి సాయంత్రం 6ంటికి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే అబ్బాయి కాదు కదా. సో కాబట్టి ఆ అబ్బాయికి అలా అలవాటే. అండ్ దట్టు చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయంట. సో ఏదో జాబ్ చేయమంటే చేయకుండా ఇండస్ట్రీకి వెళ్తా అని జాబ్ వచ్చినా కానీ వద్దు అనుకున్నాడు. దాని తర్వాత బలవంతాన వెళ్ళాడు. మళ్ళీ ఇక్కడ ఛాన్స్ వచ్చేసరికి పరిగెత్తుకుంటా వచ్చేసాడు. అక్కడ పెద్ద ఇంట్రెస్ట్ లేదు, అక్కడ జాబ్ చేయటం, బోర్డర్లో ఉండటం అనేది అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదని క్లియర్గా తెలుస్తుంది. వాళ్ళ ఫాదర్ అందుకే హర్ట్ అయ్యారంట. మేబీ అగ్ని పరీక్ష తర్వాత మనోడు సెలెక్ట్ అవ్వటం, మనోడికి ఓటింగ్ పట్టడం. సో మేబీ ఇదంతా ఇప్పుడు వాళ్ళకి తెలిసి వాళ్ళ ఫాదర్ బాగానే ప్రౌడ్గానే ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే టాప్ 2లో ఉన్న పర్సన్ మరి బాగానే ఆడుతున్నాడు, మరి ఫ్యాన్ బేస్ ఇంత వచ్చింది, సో రికగ్నైజేషన్ దొరికినప్పుడు వాళ్ళ ఫాదర్ మరి అక్కడైనా ఇక్కడైనా కానీ కొడుకు మంచిగా ఉండటమే కావాలి కాబట్టి వాళ్ళ ఫాదర్కి
మేబీ పర్లేదని అనుకుంటాను. సో వస్తారని అనుకుంటున్నాను, చూద్దాం ఏం జరిగింది అనేది. రాకపోయినా పెద్ద ఫరక్ పడదన్న రేంజ్లో మనోడు ఉన్నాడు అనమాట, బికాస్ ఆఫ్ అది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 3వ ప్లేస్లో ఒక వెబ్సైట్ పోర్ట్స్లో గౌరవ్ కనిపిస్తున్నాడు, ఇంకో వెబ్సైట్ పోర్ట్స్లో డెమోన్ కనిపిస్తున్నాడు. డెమోన్కి మాత్రం నిజంగా తీవ్ర అన్యాయం జరుగుతుందబ్బా. ఆ పిల్లోడు మొన్నటి వరకు మాట్లాడలేదు, అంటే తన మనసులో తనే మాట్లాడుకుంటుంటారు, ఒకసారి కెమెరాస్ ముందు మాట్లాడుకుంటుంటారు. బిగ్ బాస్ టీం వింటున్నా కానీ కొంచెం కూడా చెవులు లేని వాళ్ళలాగా, బిగ్ బాస్ టీం కళ్ళు లేని ధృతరాష్ట్రులు లెక్క, కళ్ళున్నా కనపర్చని ధృతరాష్ట్రులు లెక్క అలా చూస్తుండేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుంది, అబ్బాయి నోరు తెచ్చి అడిగాడు. ఏమని అడిగాడు బిగ్ బాస్? ఎగ్జాక్ట్ మాట చెప్తా చూడండి ఏం చెప్పాడు. ఏంటి బిగ్ బాస్, నాకు ఫేవరబుల్గా ఏమీ ఇవ్వాలనిపించట్లేదా మీకు అని నోరు తెరిచి ఆ పిల్లోడు అడిగాడు. ఆ మాట విన్న బిగ్ బాస్ టీము అందరూ కట్టకట్టుకొని హుసేన్ సాగర్లో దూకి చచ్చిపోవచ్చు. ఆ అబ్బాయి ఆ మాట అన్నాడంటే, ఎందుకంటే వచ్చిన రోజు నుంచి పడి దిగమింగి ఒక్కసారిగా ఒక మాట అన్నాడు. అది కూడా చాలా సాఫ్ట్ టోన్లో ఒక మాట అన్నాడు, చాలా క్యాజువల్ టోన్లో. సిగ్గున్నాడు ఎవడైనా చచ్చిపోవాలి ఈ పాటికి, బిగ్ బాస్ టీంలో ఉన్నాడు ఎవడైనా కానీ. ఎందుకంటే ఆ అబ్బాయిని అలా తొక్కేస్తున్నారు పాపం. అది ఓటింగ్లో కూడా నిజంగా అబ్బాయికి చాలా కష్టాలు ఎదుర్కొంటాడు. అన్అఫిషియల్ పోల్ ఇలా పడుతుంది కానీ అఫీషియల్ పోల్లో పాపం అబ్బాయి అసలు ఎలిమినేట్ అయిపోయినా కూడా ఇవి ఆశ్చర్యపోవలేదు. అలాంటి ఓటింగ్ పాపం అబ్బాయికి పాపం అన్యాయం చేస్తున్నారు బిగ్ బాస్ టీము. ఆ కంటెంటర్గా ఏదో కళ్యాణ్ కొంచెం మంచిగా తనకి ఛాన్స్ ఇచ్చాడు, రితు కొంచెం ఫైట్ చేసి కంటెంటర్ని చేసింది. ఇప్పుడు ఆ టాస్క్ ఆడుతున్నప్పుడు కూడా ఏదో ఇష్యూ జరిగినట్టుంది. ఈ ఇష్యూలో రితుది తప్పు లేదు అంటే మాత్రం డెమోన్ సేఫ్ అయిపోయినట్టే. ఇష్యూలో రితుది తప్పు ఉంది, డెమోని కావాలని గెలిపించాలని ట్రై చేసింది, తను ఫాల్స్ చేసినా కూడా అంటే మాత్రం అది ఫస్ట్ సెకండ్ వీక్ థర్డ్ వీక్లో ఏదైతే జరిగిందో కెప్టెన్సీ టాస్క్ అప్పుడు మళ్ళీ అదే రిపీట్ అయితే మాత్రం డెమోన్కి భారీ దెబ్బ పడుతుంది అనమాట. రితు మేబీ సేవ్ అయిపోవచ్చామని డెమోన్ డేంజర్లోకి వెళ్ళిపోతాడు. బట్ అన్అఫిషియల్ పోల్స్ డెమోన్ కనిపిస్తున్నాడు కానీ అఫిషియల్లో నాకు తెలిసి డెమోన్కి మంచి రోజులు వచ్చాయనుకున్నాం కానీ ఈ ప్రోమో చూసిన తర్వాత నాకు ఏమనిపించట్లేదు. చూడాలి ఏం జరిగింది అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని పోల్స్లో ఇన్స్టా పోల్స్ అవ్వచ్చు, లేకుంటే నార్మల్ పోల్స్ అవ్వచ్చు, బర్నీ గారు కనిపిస్తున్నారు. బర్నీ గారి ఓటింగ్ ఇంప్రూవ్ అవుతుంది కనిపిస్తుంది. అంటే లైక్ మొన్న వెళ్ళిపోయారు, వచ్చారు, మళ్ళీ మొన్న కూడా లీస్ట్లో వెళ్ళాడు, ఆల్మోస్ట్ వెళ్ళిపోయేవాడు. అలాంటి బర్నీ గారు వచ్చారు. అన్అఫిషియల్ పోల్స్లో బర్నీ గారు గట్టిగానే పడుతుంది. మేబీ ఫ్యామిలీ ఆడియన్స్ ఏమన్నా బర్నీ గారు మొన్న అలా తనుజని అడగటం చూసి బాధపడిపోయి, నాకు తెలిసి బర్నీ గారు ఫ్యాన్స్ కూడా అయ్యి ఉండొచ్చు, ఫుల్ ఆన్ యాక్టివ్గా వచ్చుంటారు. సో వాళ్ళ పిఆర్ టీం కూడా చాలా గట్టిగానే వర్క్ చేస్తుంటుంది. ఎందుకంటే ఆ రేంజ్లో ఆయన అడిగేయటం అనేది చాలా మందికి బాధ కలిగిన విషయమే, ఇంక్లూడింగ్ మీ. సో కాబట్టి అలాంటి పొజిషన్లో మళ్ళీ ఆయన పెట్టకూడదు అని వర్క్ చేసే వాళ్ళు చాలా గట్టిగా ఉంటారు కాబట్టి సో బర్నీ గారికి కూడా బాగానే ఓటింగ్ పడుతుంది. దాని తర్వాత రితు పాప ఉందన్నమాట ఓటింగ్లో. సో ఈ ఎపిసోడ్ ఆమెకు మైనస్ కాకపోతే మాత్రం సో బీభత్సమైన ప్లస్ అయింది. ఎందుకంటే సో ఇప్పుడు కూడా డెమోన్ ఉండాలి డెమోన్ ఒక కంటెంటర్ చెయ్యాలి అని చాలా గట్టిగా పట్టుబడింది దివ్య వద్దు అంటున్నా కూడా. సో కాబట్టి ఇప్పుడు మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అయితే మాత్రం డేంజరే, కానీ అలా కాకపోతే మాత్రం సూపర్ అనమాట. ఎందుకంటే ఇప్పుడే పాప నెట్టుకుంటా వస్తుంది. తనకున్న ఫస్ట్లో ఇనిషియల్ స్టేజ్లో వచ్చిన నెగిటివిటీని కంప్లీట్గా పాజిటివ్గా మార్చుకుంటూ, అరే రితు క్యూట్, డెమోన్ క్యూట్, ఆ పేరు కూడా చాలా క్యూట్గా ఉన్నారు, ఇద్దరు బాగున్నారు, మంచిగా ఉంటున్నారు, రితు కూడా సోల్ఫుల్గా ఉంటుంది, హార్ట్ఫుల్గా ఉంటుంది అని చెప్పి ఒకటి వస్తుంది. సో ఇప్పుడు ఆల్ ఆఫ్ ద సడన్ మళ్ళీ అది చేంజ్ అయ్యే సిచ్యువేషన్ వస్తే మాత్రం సో టాప్ 5లోకి కూడా చాలా డేంజరస్గా ఉంటుంది అనమాట ఆమె సిచ్యువేషన్. చూడాలి ఈ వీక్ ఎలా నెట్టుకుంటూ వస్తుంది, ఎస్పెషల్లీ ఈ రోజు ఎలా నెట్టుకుంటూ వస్తుంది అనేది. నెక్స్ట్ వచ్చరికి సంజన గారు ఉన్నారు. సో యాజ్ పర్ ద ప్రోమో కూడా సంజన గారు కొంచెం మాటలు లూజ్ అవుతున్నారు. సో అది ఎంత సో సంజన గారు ఓటింగ్ కూడా కొంచెం పెరుగుతుంది. ఎందుకంటే సంజన గారు ఓటింగ్ అనేది ఫస్ట్ ఇనిషియల్ వీక్స్లో ఉంది కానీ ఇప్పుడైతే లేదు. సో రోజు చెప్పుకునేది కొంచెం ఇమాన్యుయల్ ఓటింగ్ కూడా ఆమెకి హెల్ప్ అవుతుంది. అన్అఫిషియల్ పోల్స్ అయితే మాత్రం కొంచెం తక్కువ ప్లేస్లోనే పడుతుంది సంజన గారికి. సో సంజన గారి తర్వాత సుమన్ శెట్టి అన్న ఉన్నాడు. మేబీ సుమన్ శెట్టి అన్న పర్ఫార్మెన్స్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా సుమన్ శెట్టి అన్న ఫ్యూల్ అయిపోయింది, ఇంకా లేదు. ఆడియన్స్ దగ్గర నుంచి కూడా సుమన్ శెట్టి అన్న ఇంకా లాగి వాళ్ళ భుజాలు కూడా అయిపోయినాయి, ఇంకా వాళ్ళు మొయ్యలేరు సుమన్ అన్నని. ఇంకా ప్రతి వీకెండ్ హోస్ట్ వచ్చి ఆయన లేపి సుమన్ వాళ్ళు మోసి అలసిపోయారు ఇంకా సుమన్ మోయటం. ఒరిజినల్ కంటెస్టెంట్స్ కి, గేమ్ ఆడే కంటెస్టెంట్స్ కి, సో ఎవరైతే కొంచెం ఫిజికల్ టాస్క్లు ఆడుతూ కొంచెం ఎంటర్టైన్ చేస్తూ నామినేషన్స్ లో గట్టిగా వాయిస్ అవుట్ చేసే వాళ్ళకి సపోర్ట్ చేయాలని ఇంక ఉంటది. ఇంకా బిగ్ బాస్ టీం కూడా ఇంకా ఆపాల జాకిలేసి లేపటం సుమన్ అన్న ఇంకా చాలా అయిపోయింది. ఇంకా ఆయనకి ఎంత ఓటింగ్ పడితే అంత ఓటింగ్ పడుతుంది. ప్రతి వీక్ సుమన్ ఏమి చేసినా చేయకపోయినా హైలైట్ గా సుమన్ లేపడం అనేది వేరే కంటెస్టెంట్ లిటరల్లీ అన్యాయం చేసినట్టే కనిపిస్తూ ఉంటది అక్కడ. చాలా ఇంకా సుమన్ లేపడం. సో నాకు తెలిసి ఈ వీక్ అయితే సుమన్ అన్నకి ఓటింగ్ ఉంది కానీ బట్ టూ మచ్ ఓటింగ్ అయితే లేదు, చాలా డౌన్ ఓటింగ్ ఉందన్నమాట సుమన్ అన్నకి. జనాలు ఇంకా రియలైజ్ అవుతా ఉన్నారు ఇప్పుడిప్పుడే.
సో నెక్స్ట్ ప్లేస్ లో వచ్చేసరికి దివ్య గారు ఉన్నారు. సో దివ్య గారు పాపం చాలా నెట్టుకుంటూ వస్తుంది ఆ అమ్మాయి, మామూలు కూడా కాదు. ఇంత మందిని తట్టుకొని ఆ అమ్మాయి నెట్టుకుంటూ రావడం అనేది మామూలు విషయం కూడా కాదు. హౌస్ మొత్తాన్ని లాస్ట్ వీక్ చాలా అడ్డంగా గెలిగేసింది ఆ అమ్మాయి. సో కాబట్టి అయితే టాప్ 2 కంటెస్టెంట్స్ తోటి గొడవ పెట్టుకున్న అమ్మాయి. సో మరి అలాంటి కంటెస్టెంట్ ఫ్యాన్స్ మరి ఆ అమ్మాయికి రిటార్డ్ ఇస్తారని తెలిసినా కూడా అమ్మాయి నిలబడుతుందంటే, సో బిగ్ బాస్ టీమే ఆ అమ్మాయికి అండగా వచ్చి నేను నీకున్నాను, నీకేం కంగారు పడబాకు, నువ్వు అసలు నామినేషన్స్ లోకి వచ్చినాక నువ్వు సేవ్ అయిపోతావు అన్నట్టుగా అందరినీ నామినేషన్స్ లోకి తీసుకురావడం ఏదైతే ఉందో బిగ్ బాస్ టీము, సో ఖచ్చితంగా అది అమ్మాయి ఖచ్చితంగా కాపాడుతుంది. సో ఆ అమ్మాయి ఈ వీక్ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదని క్లియర్ గా తెలుస్తుంది. బట్ డేంజర్ జోన్ లో అయితే ఉంది. అది ఎంత టూ మచ్ డేంజర్ జోన్ లోకి వెళ్తూ చూడాలి. ఎందుకంటే బిగ్ బాస్ టీం ఓటింగ్ కి ఎంత విలువ ఇచ్చుద్ది అనేది క్లియర్ గా తెలుస్తుంది అనమాట. ఎందుకంటే నార్మల్ గా 6గురిని పెట్టేసి సో గౌరవ్ను నిఖిల్ను పంపించేయచ్చు, దివ్యాన్ని సేవ్ చేసేయచ్చు. ఓట్లు తక్కువ పడ్డాయి నిఖిల్కే అని చెప్పి ఈవెన్ తనుజ ఫ్యాన్స్ మొత్తం ఒక్క ఓటు కూడా తనుజాకి వేయకుండా కంప్లీట్ గా నిఖిల్కి వేసినా కూడా సో నిఖిల్ పంపించేయచ్చు. బట్ బిగ్ బాస్ టీం ఓటింగ్ కి చాలా గట్టిగానే విలువ ఇస్తుంది అని అర్థమవుతుంది. సో అందుకనే ఆ అమ్మాయిని 6గురు ఉంటే ఖచ్చితంగా ఈ అమ్మాయి డేంజర్ జోన్ లో ఉంటుంది, ఎలిమినేట్ అయిపోతుంది కూడా. సో నిఖిల్కి మంచి ఓటింగ్ పడుతుంది అని తెలిసే సో బిగ్ బాస్ తీసుకొచ్చారు లోపలికి, మొత్తాన్ని అందరినీ తీసుకొచ్చి పెట్టారు లోపలికి. సో అంటే ఓటింగ్ విలువిస్తున్నారని చెప్పి మనం అనుకోవాలి కాసేపు. నెక్స్ట్ వచ్చరికి గౌరవ్ ఉన్నాడు, నిఖిల్ ఉన్నాడు. కొన్ని ప్లేసెస్ లో ఒక వెబ్సైట్ లో అయితే గౌరవ్ ఏకంగా పైన ఉన్నాడు. బట్ చూసుకుంటే నాకు తెలిసి అఫీషియల్ పోల్స్ కూడా వీళ్ళిద్దరు డౌన్ లో ఉంటారు, గౌరవ్ నిఖిల్. ఎందుకంటే గౌరవ్ ఒక్కసారి నామినేషన్స్ లోకి వచ్చారు, నిఖిల్ అది కూడా నామినేషన్స్ లోకి రాలేదు. అండ్ దగ్గరలో అంటే వాళ్ళు రీసెంట్ గా వచ్చిన ఒక 3 వీక్స్ 4 వీక్స్ అయింది వాళ్ళు వచ్చి. ఇది 5th వీక్ అనుకుంటాను, ఆల్మోస్ట్ 6th వీక్ లో వచ్చారు. 6th 7th 8th 9th ఇది 10th వీక్. సో కాబట్టి ఓటింగ్ అనేది దాంట్లో ఒక్కసారే వచ్చారు గౌరవ్. అండ్ గౌరవ్ పర్ఫార్మెన్స్ కానీ అండ్ నిఖిల్ పర్ఫార్మెన్స్ కానీ టూ మచ్ పర్ఫార్మెన్స్ ఎక్కడ కనిపించలేదు. ఎస్పెషల్లీ కొంచెమైనా గౌరవ్ వాళ్ళిద్దరితో కంపేర్ చేసుకుంటే బెటర్ కొంచెం గౌరవ్. నిన్న నామినేషన్స్ లో అంతమందితోటి మాట్లాడాడు, చాలా గట్టిగా మాట్లాడాడు, కొన్ని పాయింట్స్ గట్టిగా మాట్లాడాడు. వచ్చి రాని తెలుగుతోటి ఇంగ్లీష్ ని మిక్స్ చేసి హిందీ లేదండి ఇంగ్లీష్ ని మిక్స్ చేస్తూ కొన్ని ప్రాపర్ పాయింట్సే పెట్టగలిగాడు కొంతమందిని. అండ్ నిఖిల్ దగ్గరికి వచ్చరికి నిఖిల్ కూడా నిన్న వాయిస్ అవుట్ చేసి మాట్లాడాడు సుమన్ తోటి. నువ్వు ఏం చేయట్లేదు సుమన్, ఖాళీగా ఉంటున్నావు, కూర్చుంటున్నావు, తింటున్నావు, వాళ్ళు వచ్చి లాస్ట్ లో నీకు వచ్చి జాకీలు వేసిపోతున్నారు ఎవ్రీ వారము ఆడియన్స్, అంతే తప్పితే నీది విషయం ఏం లేదు, నువ్వు 10 సార్లు పోయేస్తుంటావు సిగరెట్ తాగడానికి అన్నట్టు మాట్లాడాడు. సో చెప్పిన మాటల్లో ఎంత కొంత నిజం ఉంది, ఆయన చేసింది కూడా గట్టిగా ఏం లేదు. బట్ నిఖిల్ ఈ వీక్ కంటెంటర్ అయ్యాడు, కమాండర్ అయ్యాడు. సో మేబీ ఇప్పుడు తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడాలి. ఈ టాస్క్ లో సేవ్ అయ్యాడు కాబట్టి సో పర్లేదు, చూద్దాం ముందు మేబీ ఏమైనా కెప్టెన్ అవ్వడానికి ఏమైనా ఛాన్స్ ఉందా, లేకుంటే బీభత్సమైన ఆర్గ్యుమెంట్లు ఏమైనా చేస్తాడా, గొడవలు ఏమైనా పడతాడా, సో అగ్రెసివ్గా ఏమైనా మాట్లాడతాడా అనేది చూసి దాన్ని బట్టి మాత్రం సేవ్ అయిపోయేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. లేదంటే మాత్రం ఇతనే ఎలిమినేషన్ అయిపోయేదానికి బీభత్సమైన ఛాన్స్ ఉంది అబ్బా ఈ వీక్ మాత్రం. నిఖిల్కే చాలా డేంజర్ ఉంది. తనుజా ఫ్యాన్స్ ఆపరేషన్ దివ్య అని చెప్పి సో ఇతనికి ఓట్లు వేస్తున్నారు, ఇతన్ని లేపుతున్నారు. మరి ఇతనికి ఎంత లావున పైకి వస్తాడు అనేది ఈ వీక్ ఇతను సేవ్ అయితే మాత్రం సో ఆపరేషన్ తనుజా సక్సెస్ ఆపరేషన్ దివ్య అట్లీస్ట్ సగం సన్న సక్సెస్ అయినట్టే ఇతను సేవ్ అయితే. లేదు దివ్య ఎలిమినేట్ అయిపోతే కంప్లీట్ గా ఆపరేషన్ దివ్య కంప్లీట్ గా ఎలిమినేట్ అయిపోయినట్టే. అంత చేస్తాడు బిగ్ బాస్ నేను అనుకోను. సో గౌరవ్ ఆర్ నిఖిల్, మేబీ నిఖిల్ కి తనుజా ఫ్యాన్స్ ఎంత గట్టిగా ఓట్లు వేస్తారు అనేది చూడాలి. ఇదనమాట ఓవరాల్ గా డౌన్ లో నిఖిల్ వాళ్ళు ఉన్నారు. అన్అఫిషియల్ పోల్స్ లో మాత్రం కుర్రాడు టాప్ లో ఉన్నాడండి కళ్యాణ్. అఫిషియల్ పోల్స్ లో ఎలా పడుతుంది ఏంటి ఫ్లో ఏంటి అనేది మనకి ఎపిసోడ్ చూసిన తర్వాత మనకు రేపు పొద్దున ఎవరో ఒకరు చెప్తారు కాబట్టి ఆ ట్రెండ్స్ జస్ట్ ఎగ్జాక్ట్ యాక్యురేట్ గా నెంబర్తో సహా ఎవరు చెప్పరండి, అక్కడ ఉన్న వాళ్ళు కూడా లీక్స్ వచ్చినప్పుడు కూడా ఓకేనా. ఆ ఫ్లో చెప్తారు, ఇన్ఫ్లో చెప్తారు, వీళ్ళకి బాగా పడుతుందంట, వీళ్ళకి ఇలా పడుతుందంట, వీళ్ళకి ఇలా పడుతుందంట అలా చెప్తారు. ఇప్పుడు నేను చెప్పింది మీరు అలా నమ్ముతారో సో వాళ్ళు చెప్పింది నేను కూడా అలాగే నమ్ముతాను. సో నేనంటే నేను కాదు, మీరు రివ్యూర్స్ ఎవరైతే చెప్పిన మాటలు నమ్ముతారు కదా మీరు కొన్ని, అలాగే వాళ్ళు చెప్పింది కూడా నేను నమ్ముతాను, అది మీకు చెప్తాను అనమాట. అలాగే ఉంటుంది అనమాట. ఇదనమాట ఓవరాల్ గా. సో మీరు ఎవరికి ఓటేశారనేది కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అంటే జై హింద్.